వెల్కమ్ టు కృష్ణ కుకింగ్. ఇవాళ మీకు డ్రై ఫ్రూట్ లడ్డు చూపించబోతున్నాను. ఎన్నో పోషకాలు, హై ప్రోటీన్ ఉండే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రోజు ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు రోజుకి ఒక్కటైనా తినాలి. ఇంకెందుకు లేట్, ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. నేను డ్రై ఫ్రూట్ లడ్డు కోసం 200 గ్రాముల బాదం, 200 గ్రాముల జీడిపప్పు, పంప్కిన్ సీడ్స్ 100 గ్రాములు, వాటర్ మిలన్ సీడ్స్ 100 గ్రాములు తీసుకున్నాను. పిస్తా పప్పులు చాలా తక్కువ తీసుకున్నాను. ఎక్కువగా వేస్తే ఉప్పగా, కొంచెం చేదుగా వస్తాయి. స్వీట్నెస్ కోసం ఖర్జూరాలు తీసుకున్నాను. మీకు కావాలంటే మరికొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు డ్రై ఫ్రూట్స్ని మీరు బరకగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకుంటే బాగుంటుంది. మిక్సీలో పడితే మరీ పొడిగా అవుతుంది. తినేటప్పుడు పంటికి తగలదు. తురుముకుంటే పంటి కింద పడి కొబ్బరి టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసుకున్న బాదం, కట్ చేసుకున్న జీడిపప్పు, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఎండు కొబ్బరి తురుము వేసుకొని ఇంకో 2 నిమిషాలు వేయించుకోవాలి. కొబ్బరి ఎక్కువ వేగితే దాని ఫ్లేవర్ పోతుంది. అందుకే 2 నిమిషాలే వేపుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు పెట్టుకోవాలి. మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సీడ్స్ తీసిన ఖర్జూరాలు వేసుకోవాలి. ఖర్జూరాలు కాస్త ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలా 10 నిమిషాలు కలిపిన తర్వాత పేస్టులా తయారవుతుంది. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలలో ఈ పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత దగ్గరికి వస్తుంది. ఇప్పుడు లడ్డూలను చేసుకోవాలి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డూను మిస్ చేసుకోకండి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.